హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు పచ్చిమిర్చి దొంగతనం చేయటానికి వెళ్తున్నాం. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి, నేను. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయికి అయితే వీక్ ఆఫ్, అందుకోసం ఇద్దరం తోటకైతే వెళ్ళాము. పచ్చిమిర్చి తోటకెళ్ళి పచ్చిమిర్చిల తోటకైతే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి లోనకి వెళ్ళింది. నేనైతే వీడియో తీస్తున్నాను దొంగతనం ఎలా చేస్తుందో అని. పచ్చిమిర్చి అటు ఇటు చూసుకుంటూ పచ్చిమిర్చి అయితే కోస్తుంది. చూడండి, కోస్తుంది. అట్నుంచి మనుషులు వస్తుంటే వీడియో కోసమని కవరింగ్ చేస్తుందండి. ఆ మనుషులు పోయిన దాకా వీడియో తీసుకుంటున్నట్టు ఒక పూలు, టమాటా కాయలు చూపెడుతుంది. చూసారా, దొంగతనం చేయాలంటే చాలా బాధలు ఉంటాయండి. అంత తొందరగా చేయలేము. ఎప్పుడు చేసేటోళ్ళకైతేనే అది అలవాటు. పచ్చిమిర్చి కోసం దొంగతనం. ఒక పూలు అయితే చూంచుతుంది, మనుషులు వెళ్ళిన దాకా పూలు చూంచుతుంది. అలా కవర్ చేసామండి వీడియో తీసుకున్నట్టు. సక్సెస్ఫుల్ గా పచ్చిమిర్చి అయితే దొంగతనం చేసాం. అటువైపే టమాటా తోట కనిపించింది. టమాటా కాయలు కూడా దొంగతనం చేయాలని వెళ్తున్నాము. కానీ వీడియో కోసం మనుషులు ఆపడితే వీడియో తీసుకున్నట్టు కవర్ చేస్తున్నాము. ఇవన్నీ చూంచుతుంది. తోటలోకి వెళ్ళి ఇవన్నీ టమాటా తోట అని చూంచుతుంది. అక్కడోళ్ళైతే తోటోళ్ళైతే నిజంగానే వీడియో తీసుకుంటున్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము దొంగతనంకి వచ్చామని ఎవరికీ తెలియదు. తర్వాత తెలుస్తదండి. వాళ్ళకి దొరికిపోతే తెలుస్తది. ఈసారి అయితే దొరుకుతామో దొరకమో గాని చూడాలి. పచ్చిమిర్చి అయితే సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చాము. టమాటాలు తీసుకొస్తామో తీసుకురామో చూడండి. టమాటాలు చూంచుతుంది. నేనైతే వీడియో తీసినట్టు కవరింగ్ చేస్తున్నాను. వాళ్ళు కూడా వీడియో కోసమని అనుకుంటున్నారు. మా ఆయన అయితే రెడీగా వాళ్ళు చూసారండి, ఉరికొస్తుంది. వాళ్ళు వెంబడి పడితే వాళ్ళు ఉరుకుతుందండి వాళ్ళ బాబాయ్ దగ్గరికి. మా ఆయన అయితే అక్కడ రోడ్డు మీద ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.